ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం దేవుని ఎప్పుడైతే ఆశ్రయించామో, దేవుని ఆశ్రయించిన ఏ కుటుంబానికి కొదువు ఉండదు, కరువు ఉండదు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆయనే తప్పిస్తాడు, ఆయనే విడిపిస్తాడు. అద్భుతమైన కార్యములు ఆ ఇంటికి ప్రభువే జరిగిస్తాడు. ఒక కుటుంబంలోట తన భర్త చనిపోయాడు. చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే మరి చాలా పేద స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ చర్చికి మాత్రం తల్లి కుమార్తె వారిద్దరూ వెళ్తూ ఉన్నారు. ఇంట్లో ఇద్దరే, కానీ పని ఆగిపోయింది, శాలరీ ఆగిపోయింది. ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరం, పూట గడవడం కష్టం అయిపోయింది. కానీ కుమార్తె అడుగుతూ ఉంది, మనం దేవుణ్ణి ఆశ్రయించాం కదమ్మా, ఈ కష్టం ఎందుకు వచ్చింది? మన ఇంట్లో ఆహారం కూడా లేకుండా అయిపోయింది, యేసు ప్రభు మనల్ని చూడటం లేదా అన్నప్పుడు తల్లికి చాలా బాధేస్తుంది. ఆకలి కదా, చిన్న పాప కదా, తట్టుకోలేదు కదా, అడిగేసింది. అడిగినప్పుడు ఆ తల్లికి చాలా బాధ వచ్చింది. అవును కదా, ప్రభువుని ఆశ్రయించాం కదా, మా ఇంట్లో బియ్యం లేకపోవడం ఏంటి, ఆహారం లేకపోవడం ఏంటి? ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గు నొందక ఇందురు. దేవునికి స్తుతి కలుగును. అవునండి, దేవుని ఆశ్రయించిన వారు సిగ్గుపడరు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారా? అద్భుతం, ఆయన అద్భుతం చేసే దేవుడు. వాళ్ళు ఫస్ట్ అలాగే పడుకున్నారు. ఒక గ్లాస్ నీళ్ళు దాగి ఇద్దరు పడుకుంటే జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఒక చనిపోయిన కాకి వచ్చి పడిందండి. ఆ పాప మీద పడితే, అమ్మ ఇది చూడమ్మా, ఇది చనిపోయిన కాకి, ఇది మా ఇంట్లోకి రావడం ఏంటి, అయినా నైట్ టైంలో రావడం ఏంటి, నైట్ టైంలో ఒక కాకి చనిపోయి మన మీద పడడం ఏంటని వాళ్ళు చాలా ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే ఆ కింద కాలు పట్టుకొని ఆమె పైకి ఇలా పైకి తీస్తుంది. ఆ నోట్లోంచి ఒక వజ్రపు ముక్క కింద పడిందంట. అద్భుతం కదా, ఆ వజ్రం కొన్ని కోట్ల విలువ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు వారిని ఎంత ఆశీర్వదించారు. తర్వాత వాళ్ళ స్థితి మారిపోయింది, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడిని నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరు. ఫలానా వాళ్ళు మీకేంటి ఇలా వచ్చిందే అనే మాట అనకుండా ప్రభు అద్భుతం చేసి, ఎక్కడైతే తల దించబడిందో, ఎక్కడైతే అవమానం నొందారో ఆ చోటనే నీ తల ఎత్తే దేవుడు. ఆ చోటనే నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో అక్కడే నీకు ఘనతనిచ్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి భయపడకండి, అధైర్యపడకండి, కృంగిపోకండి. నీ దేవుడు ఎవరు అంటే నీ తల ఎత్తే దేవుడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, అందరి ఎదుట నిన్ను గొప్ప చేసే దేవుడు. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మనందరిని నడిపించును గాక. ఆమేన్. ఇందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభువా, వారి వారి జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా నేనెప్పటికీ విడిచిపోకుండా వారిని ధైర్యపరచమని, దీవించమని, గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా నీ కాపుదల, భద్రత నీ బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.